ఈ సంవత్సరం ఫిబ్రవరి 6వ తారీఖున మళ్ళీ ఈ గామా అవార్డ్స్ అక్కడ దుబాయ్లో నిర్వహించబోతున్నాం. ఈ గామా అవార్డ్స్ విశేషాలు ఏంటో మీ అందరికీ తెలియజేయడం కోసం ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరం గామా అవార్డ్స్ అనేది స్థాపించడం జరిగింది. మీరందరూ ఎంతో సహకరించి ఆ కార్యక్రమాన్ని అయిన తర్వాత అవ్వకముందు మాకు సంపూర్ణ సహకారం అందించారు. ఈ సంవత్సరం కూడా మీరందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆశిస్తున్నా. గల్ఫ్లో మన తెలుగు వారికి ఒక గుర్తింపు వచ్చింది ఈ గామా అవార్డ్స్ ద్వారా. అంటే మిగతా గల్ఫ్ అంటే దుబాయ్ అంటే రకరకాల దేశాల నుంచి రకరకాల రాష్ట్రాల నుంచి వచ్చిన చాలా గొప్ప వాళ్ళు ఉంటారు. ఇంతవరకు ఈ గామా అవార్డ్స్ ఇటువంటి స్థాయిలో మిగతా భాషల్లో కూడా జరగలేదు. అందుకు మన తెలుగువారి తరఫున ముఖ్యంగా నేను ఈ గామా అవార్డ్స్ని నిర్వహిస్తున్నందుకు చాలా గర్వకారణంగా ఉంది. సో ఈ అవార్డ్స్ గత సంవత్సరం స్టార్ట్ చేశారు. ఇది 2వ సంవత్సరంలో అడుగుపెట్టింది. సో మొట్టమొదటిసారి అవార్డ్ ఫంక్షన్ చేసే టైంలో ఎవరికైనా పెద్దోళ్ళకి సన్మానం చేస్తే బాగుంటుంది అనుకొని ఒక ఆలోచన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి వచ్చింది. వారు మన గామా వాళ్ళకి చెప్పటం, సో ఎలా చేస్తే బాగుంటుంది అని. అంటే యాక్చువల్గా చెప్పకూడదు, చాలా గొప్ప డైరెక్టర్ ఆయన. కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బందుల్లో ఉన్నారు అనగానే బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పగానే, సార్ ఇది మనం స్టేజ్ మీద ఎంత ఇస్తున్నాం అనేది అనౌన్స్ చేయకుండా ఒక అమౌంట్ వారి అకౌంట్లో వేసేస్తే చాలా బాగుంటుంది, లేకపోతే అక్కడికి వచ్చేవాళ్ళకి ఇదేంటిది ఇంత గొప్ప డైరెక్టర్ బాపు గారు ఎందుకని ఇలాగ లాస్ అయిపోయారు. కానీ చాలామందికి గొప్ప దర్శకుడు అని అందరికీ తెలుసు. కానీ ఆయన ఎవరి దగ్గర అప్పు అడగటం కానీ తీసుకోవటం కానీ నేను ఇబ్బందుల్లో ఉన్నాను అని చెప్పడం కానీ ఏ రోజు కూడా జరగలేదు. సో ఆ క్రమంలో బాలుగారికి ఆలోచన వచ్చి ఆయనకి అవార్డు ఇస్తే బాగుంటుంది అని ఓన్లీ అవార్డు ఇచ్చి కొంత అమౌంట్ని వారి అకౌంట్లో వేయటం జరిగింది. అంతేకాకుండా అండ్ మరి ఇక మిగతా ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ చాలామంది ఫస్ట్ టైం కాబట్టి ఎక్కువగా డిమాండ్ చేయకుండా ఒక గొప్ప దర్శకుడికి సన్మానం అనగానే కె రాఘవేంద్ర గారు, బాలసుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరూ వచ్చి మా అందరికి హెల్ప్ చేశారు. అలాగే లాస్ట్ టైము అత్తారింటికి దారేదికి సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ గారికి అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే అనూప్ రూపేన్స్ గుండె జారి గల్లంతైంది, ఇష్క్, ఈ 2 సినిమాలు కలిపి. మరి అలాగే చాలామంది హీరోయిన్స్ కూడా వచ్చి పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. జనరల్గా ఒక కమర్షియల్ ప్రోగ్రామ్ అంటే చాలా డిమాండ్ చేస్తారు హీరోయిన్స్ కానీ, అలాగే యాంకర్స్ కానీ, అలాగే చాలామంది ఆర్టిస్టులు కానీ. ఎందుకంటే ఒక 2 రోజులు అంటే ఒక రోజు ప్రయాణం చేసి అక్కడ ఉండి ఫంక్షన్ చూసుకొని మళ్ళీ నెక్స్ట్ డే రావాలి కాబట్టి డెఫినెట్గా డిమాండ్ చేస్తారు. అలా కాకుండా మీ ఇష్టం అని చెప్పడం జరిగింది. సో ఆ విధంగా మళ్ళీ ఇది ఈ 2వ సంవత్సరంలో అట్టాగని చెప్పి ప్రతి సంవత్సరం అందరికీ ఇవ్వటం కాదు, ఇది కమర్షియల్గా అండ్ మ్యూజిక్ అవార్డ్స్ అండ్ అలాగే పర్ఫార్మెన్సెస్. ఇక హీరోయిన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సలోని అండ్ ఇప్పుడు అలాగే మన సదా కానీ, ఇక చాలామంది టీవీకి సంబంధించిన మూవీ ఆర్టిస్ట్కి సంబంధించిన ఆర్టిస్టులు కానీ, అలాగే ఇక్కడ సింగర్స్ కానీ ఇక అన్నీ రఘుకుంచే చూస్తున్నాడు ఇవన్నీ. అండ్ ఇలాగే కంటిన్యూగా చేసుకుంటే బాగుంటుందని ఏదో జస్ట్ ఒక సంవత్సరం చేసాం 2వ సంవత్సరంలో లాస్ అయింది అని కాకుండా కమర్షియల్గా చేసుకుంటే మీకు బాగుంటుంది, రావడానికి మాకు బాగుంటుంది అని చెప్పడం జరిగింది. సో ఏంటంటే పక్కా అవార్డ్స్ అంటే అవార్డ్ ఫంక్షన్ అనగానే ఎట్టా ఉంటుందో అదే విధంగా దుబాయ్లో చాలా అద్భుతంగా చేస్తారు. ఇప్పుడే మీరు అందరూ చూశారు అవన్నీ ఈవెంటు అక్కడ జరిగింది లాస్ట్ ఇయర్. సో ఈసారి కూడా ఇక సుమా ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాము జరగబోతుంది అని నేను వస్తున్నాను. అంటే నేను షేక్ ఇంటికి వెళ్తాను కదా, ఆలీ షేక్, అక్కడేమో అతనేం షేక్ అండి, మిల్క్ షేక్, అదే షేక్ మొహమ్మద్. సో ఈ విధంగా అక్కడ ఉంటుంది.
సో చాలా అద్భుతంగా ఉంటుందండి. డెఫినెట్గా అందరూ అక్కడికి వచ్చిన చాలామంది, అంటే మేము ఎక్స్పెక్ట్ చేసింది ఒక 3,000 మంది, కానీ లాస్ట్ టైము దాదాపు ఎంతమంది, 5,000 మంది వచ్చారండి 2 రాష్ట్రాల నుంచి. ఐ మీన్ అంటే లాస్ట్ ఇయర్ అయితే కలిసి ఉన్నాం, సో ఈ ఇయర్ అయితే విడిపోయాం కాబట్టి అయినా కూడా అన్నదమ్ములు విడిపోతారు, మళ్ళీ కలుసుకుంటారు. సేమ్ తెలుగు అండ్ తెలంగాణ రెండు కూడా వాళ్ళు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే భాష, వచ్చిన వాళ్ళు నటులు అలాగే కళాకారులు మనకి వినోదం కోసం వచ్చారు అని వాళ్ళు కూడా వచ్చి ప్రోగ్రామ్ ఎంజాయ్ చేసి చాలా బాగుందండి. ఎన్నో ఫంక్షన్లు అవుతుంటాయి దుబాయ్లో, బట్ అంతగా మాకు ఎఫెక్ట్గా ఉండదు. బట్ ఈసారి మాత్రం మేము చాలా ఆనందించాం. చాలా మంచి కార్యక్రమం చేశారు, బాపు గారికి సన్మానం చేయటం అనేది. సో ఇక మిగతావి ఇక ఈ గామాకి సంబంధించిన వ్యక్తులు చెప్తారు. దుబాయ్లో ఇది చాలా బాగుంటుంది సార్, మీరు రావాలి అని ఈ ప్రోగ్రాం చూపించగానే వారు చూసి ఓకేనయ్యా నేను తప్పకుండా వస్తాను అని చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ విశ్వనాథ్ గారు. అలాగే ఇది ఇక ఇలాగే కంటిన్యూ అవుతూ, బట్ ఏంటంటే ఈ ప్రోగ్రాం చేసిన కొద్దిగా ఫండ్ని కొన్ని చారిటబుల్కి చాలా ట్రస్టులకి చేస్తున్నారు. సో అంటే ఇదేదో కమర్షియల్గా ఏదో వచ్చిన డబ్బులు బ్యాంకులో అకౌంట్లో వేసుకోవడం కాకుండా వీరు ఖర్చు పెట్టింది తీసేసి దానిపైన ఏం వచ్చినా కూడా చాలా చారిటబుల్ ట్రస్టులకి ఇవ్వటం జరిగింది. అది నాకు ఆల్రెడీ నేను కూడా గెస్ట్గా వెళ్ళటం జరిగింది. నేను ముఖ్యంగా ఒక 8వ సంవత్సరంలో నేను ట్రస్ట్ పెట్టి 8వ సంవత్సరం అడుగు పెడుతుంది. సో ఇప్పుడు కేసరి గారు స్టార్ట్ చేసి దాదాపు 3వ సంవత్సరం అండి, ఇది 3వ సంవత్సరం. వారి ఊర్లో ఒక వృద్ధాశ్రమం కానీ అలాగే చాలా స్కూల్స్కి రిక్వైర్మెంట్ ఏముంది అనేది కూడా సప్లై చేస్తున్నారు. కేసరి గారికి మంచి ఆలోచన రావటం, అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఆయన్ని నమ్ముకొని ఉన్న స్టాఫ్ కూడా సార్ మీ వెనక మేము ఉన్నాం. తర్వాత నాకు చెప్పడానికి ఏం మిగిల్చారు? ఈ అమ్మాయి లాస్ట్ ఇయర్ నుంచి ఈ బరువు మోస్తుంది. ఈ ఇయర్ ఎవరెవరు సొంతం చేసుకోబోతున్నారో ఈ అవార్డుని మనం చూసుకోబోతున్నాము. లేదు పాపం కేసరి గారు దుబాయ్లో ఆ బరువు మోస్తున్నారు. లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది గల్ఫ్ ఆంధ్ర మ్యూజిక్ అవార్డ్స్ అనే కార్యక్రమం. సంగీతానికి ఎల్లలేవు, అలాగే భాషకి సంగీతానికి సంబంధం లేదు, మ్యూజిక్ ఎవరైనా సరే ఇష్టపడతారు. అయితే బౌండరీస్ దాటి దుబాయ్లో ఇలాంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం అనేదే ఆ కాన్సెప్ట్, ఆ థాట్కి కేసరి గారికి అభినందనలు తెలియచెప్పాలి. ఈ అవార్డ్ ఫంక్షన్స్, మనం మ్యూజిక్ అవార్డ్ ఫంక్షన్స్ చాలానే చూసాము. వాటికి దీనికి ఉండేటువంటి డిఫరెన్స్ ఏమిటంటే దుబాయ్కి వెళ్ళి సెటిల్ అయిన తర్వాత తెలుగు వాళ్ళు అక్కడ ఉద్యోగరీత్యా చాలా బిజీగా ఉంటూ అయినప్పటికీ కూడాను తెలుగుదనం మీద, తెలుగు పాటల మీద మమకారం చావక ఇంకా తెలుగు పాటలు వినాలని, తెలుగు ఆర్టిస్టులు చూడాలని, తెలుగు సింగర్స్ని చూడాలనే ఉద్దేశంతో ఇలాంటి ఒక అవార్డ్ని అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. సో గల్ఫ్ ఆంధ్ర మ్యూజిక్ అవార్డ్స్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశారు, విజయవంతంగా చేశారు. మీరందరూ ఈటీవీలో ఆ కార్యక్రమం టెలికాస్ట్ అవ్వగా చూశారు. ఈ సంవత్సరం మళ్ళీ గల్ఫ్ ఆంధ్ర మ్యూజిక్ అవార్డ్స్ అలీ గారితో కార్యక్రమాలని హోస్ట్ చేయడం అనేది నిజంగా చాలా చాలా సరదాగా ఉంటుంది. అఫ్కోర్స్ పేమెంట్ విషయంలో వారు ఇందాక చాలా విషయాలు చెప్పారు, దాని గురించి నేనేమి డిస్కస్ చేయదలుచుకోలేదు. నిజంగానే ఆయనతో కార్యక్రమం చేస్తే చెక్ ఇవ్వకపోయినా కూడా పర్వాలేదు అనేంత ఆనందంగా ఉంటుంది అని. అలా అని కాదు, తీసుకుంటాను నేను తర్వాత. సో కేవలం మ్యూజిక్కి మాత్రమే ఒక మ్యూజిక్ అవార్డ్ కార్యక్రమం అనేది పెట్టి కేవలం మ్యూజిక్కి మాత్రమే అంకితం చేయకుండా దాంట్లో డాన్స్ని మిళితం చేసి అలాగే కామెడీని కూడా పెట్టి హోల్సమ్ ఎంటర్టైన్మెంట్, ఒక సినిమా చూసినప్పుడు ఒక ఫుల్ ఎంటర్టైన్మెంట్గా మనం ఎలాగైతే ఫీల్ అవుతామో అలాంటి ఒక అవార్డ్ సెరమనీ కార్యక్రమంగా దీన్ని తీర్చిదిద్దారు. అండ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ లాస్ట్ టైం కన్నుల పండుగగా బాపు గారి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు జరిగింది. వారితో పాటుగా వారికన్నా ఎక్కువగా అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ అది చూసి సంతోషించారు. మేమందరం కూడా ఎంతగానో ఆనందించాము. ఈ సంవత్సరం కళాతపస్వి విశ్వనాథ్ గారికి ఆ అవార్డు అందించబోతున్నారు. విశ్వనాథ్ గారు దుబాయ్కి వస్తున్నారని చెప్పి చాలామంది తరలి రాబోతున్నారు ఈ అవార్డ్స్ కార్యక్రమానికి. మీతో పాటుగానే మేము కూడా ఈ కార్యక్రమాన్ని చూడడానికి దుబాయ్కి వస్తున్నాము. Thank Gamma Award organizers to make me part of it. I have been performing a lot, but meeting fans beyond India who are away from India, it's a pleasure to meet them, and this is one form of meeting all fans, and music is another form which really connects to each heart.
Thank you, media, for making us reach our audience, and hope everybody comes there and have fun. Thank you so much. ముందుగా మా క్యాసర్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే సొంతూరులో ఏ పనైనా మనం విజయవంతంగా చేయొచ్చు. మనకి మంది బలం, ధనబలం, స్థానబలం అన్నీ ఉంటాయి కాబట్టి ఏ ఈవెంట్ అయినా మనం బాగా చేయొచ్చు. బట్ విదేశాల్లో అంటే ఇక్కడ నుంచి ఎంతమందిని తీసుకెళ్ళి అక్కడ అన్ని మొబిలైజ్ చేసి ఆయన సొంతూరే కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆయన. అసలు వేరే ఉంది అది షేకులతో. సో ఈ విషయంలో తను లాస్ట్ ఇయర్ అతను చేసిన ఈవెంట్ చూస్తే చాలా సక్సెస్ఫుల్గా చేశాడు. అండ్ అలాగే జ్ఞాప్గా ఎంటర్టైన్మెంట్స్ వారిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. హార్టీ వెల్కమ్. సో లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం గామా అవార్డ్స్ 2013 టాలీవుడ్ మ్యూజిక్ అవార్డ్స్ని మేము చేయటం జరిగింది. మీ అందరి సపోర్ట్తో చాలా చాలా సక్సెస్ సాధించాం. ఎవరు అటెండ్ అవుతున్నారు అనేది నేను ఒకసారి మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బ్రాండ్ అంబాసిడర్ లాగా మమ్మల్ని అందరినీ బాగా సపోర్ట్ చేస్తున్న ఆలీ గారు, అలాగే సుమ్మ గారు, సలోని అండ్ సదా గారు ఇద్దరు డాన్స్ పర్ఫార్మెన్స్ చేయబోతున్నారు. ఇంకా ఎంతోమంది మన అందరికీ ఎంతో ఇష్టమైన సింగర్ చిత్ర గారు, విజయ్ ప్రకాష్ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు.